చెరుకు నాటేటప్పుడు బీజామృతంతో విత్తన శుద్ధి చేసి చెరుకు నాటేటప్పుడు 15 రోజుల్లో మొక్క పుడుతుంది. 15 రోజుల్లో మొక్కకి ఒక కలుపు గొప్పు అవసరం. రెండవ దఫ మళ్ళీ 15 రోజుల తర్వాత రెండవ దఫ గొప్పు అవసరం. మొక్క 2 నెలలు వచ్చేసరికి ఈ స్థాయి పెరుగుతుంది. ఒక అడుగు అడుగున్నర దూరం వరకు చెరుకు పెరుగుతుంది. ఈ అడుగున్నర దూరం పెరిగిన చెరుకులో మనం రకరకాల అంతర పంటలు పండించుకోవచ్చు. ఓపుకుంటూ కూరగాయలు పండించవచ్చు. ఇంకా ఓపుకు తగ్గినప్పుడు మినువులు పెసలు పండించుకోవచ్చు. చెరుకుకు వేసినటువంటి జీవామృతము, చెరుకు వేసినటువంటి ఘనజీవామృతము ఆ మినుము పెసర పంటలతో కలుపుకొని మంచి దిగుబడిని సాధించుకోవచ్చు. మామూలుగా వేసినటువంటి చెరుకు కాకుండా మామూలుగా పొలంలో వేసినటువంటి మినువులు 3 బస్తాలు వస్తే అదే చెరుకులో 2 నెలలు వ్యవధిలో ఉన్నటువంటి చెరుకులో వేసినటువంటి మినువులు 4 బస్తాల నుంచి 5 బస్తాలు దిగుబడి వస్తుంది. ఇది యథార్థంగా మేము పండించాము. అయితే ఈ 4 నెలలు 5 నెలల వయసు వచ్చిన తర్వాత చెరుకు ఆ మినప పంటను తీసి ఈ కలుపు నివారణ కోసం పారలతో గొప్పులు వెగదేసుకొని రోటావేటర్ ఈ 5 అడుగులు లోపల రోటావేటర్తో తిప్పి చేనులతో బోదెలు వెగేసిన తరువాత నుంచి మేము జీవామృతం 10 రోజులకి ఒకసారి 10 రోజులకు ఒకసారి చెప్పున్న అలాగా 6 నెలల వరకు ఈ జీవామృతాన్ని మేము చెరుకులు విడిచిపెడుతూనే ఉంటాం.